హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ విత్ మానస. మనం భారత రాజ్యాంగం గురించి చూసుకున్నాం కదా. భారత రాజ్యాంగంలోని భాగాలను గురించి చూసుకున్నాం కదా. అయితే భారత రాజ్యాంగం ఏర్పడ్డ సమయంలోనేమో 22 భాగాలు ఉండేవి, కానీ తర్వాత కొన్ని తీసేయడము, కొన్నిటిని యాడ్ చేయడం అనేది జరిగిందని చెప్పుకున్నాం కదా. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే 25 భాగాలు అనేవి భారత రాజ్యాంగంలో ఉండడం జరిగింది. అందులో ఒక్కొక్క భాగాన్ని గురించి మనం బ్రీఫ్గా చూసుకుందాం. ఇప్పుడు మొదటి భాగం, ఇది యూనియన్ మరియు దాని భూభాగాన్ని గురించి తెలియజేస్తుంది. ఒకసారి పరిచయం చూసుకుంటే, ఈ భాగంలో భారతదేశం అనేది యూనియన్గా అంటే సంపూర్ణంగా అన్ని రాష్ట్రాలు కలుపుకొని సంపూర్ణంగా ఉండడాన్ని, లేదా దాని భూభాగాన్ని, కొత్త రాష్ట్రాల యొక్క ఏర్పాటును మరియు రాష్ట్రాల సరిహద్దులలో మార్పులను గురించి ఈ నిబంధనలు అనేవి మనకు ఉన్నాయన్నమాట. భారత రాజ్యాంగంలో మెయిన్గా మనకు అన్నీ ఎలా మన రాజ్యాంగాన్ని ఎందుకు మనం చేసుకున్నాము, మన రాజ్యాన్ని అంటే మన భారతదేశం అనేది ఎలా నడుచుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలని తెలుసుకోవడం కోసమే ఈ మనము అధికరణలు అనేవి చేసుకోవడం జరిగింది. అందులో మనకు మొదటి భాగంలోని అధికరణలు ఏంటంటే మొత్తం 4 అధికరణలు ఉన్నాయి. వీటిని ఆర్టికల్స్ అని కూడా అంటాము. 1 to 4 ఆర్టికల్స్ అనేవి మనకు యూనియన్ మరియు దాని భూభాగాన్ని గురించి తెలియజేస్తాయి. అయితే ఇందులోని ఒక్కొక్క భాగాన్ని గురించి చూసుకుందాం. మొదటి భాగంలోని అధికరణల యొక్క వివరాలు చూద్దాము. అధికరణ 1, ఇది భారతదేశాన్ని గురించి సూచిస్తుంది అన్నమాట. భారతదేశం అంటే రాష్ట్రాల యొక్క యూనియన్ అని చెప్పుకున్నాం కదా. ఈ రాష్ట్రాల యొక్క యూనియన్ అనేది మొత్తాన్ని కలిపి భారత యూనియన్ అని చెప్తారు, లేదా భారత్ అని కూడా పిలుస్తాం దీన్ని. అధికరణ 2 లేదా ఆర్టికల్ 2 అని చెప్పుకోవచ్చు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, చేరిక అంటే పార్లమెంట్ చట్టం ద్వారా కొత్త రాష్ట్రాలను మనం ఏర్పరచవచ్చు, లేదా విదేశీ ప్రాంతాలను భారత యూనియన్లోకి చేర్చనవచ్చు. ఈ 2 రకాల పనుల్ని మనం చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ అధికరణ 3 లేదా ఆర్టికల్ 3 అని చెప్పుకోవచ్చు. ఇది రాష్ట్రాల యొక్క భూభాగం యొక్క మార్పును తెలియజేస్తుంది అన్నమాట. మార్పు అంటే ఏంటంటే మనం పార్లమెంట్ చట్టం ద్వారా ఏ రాష్ట్ర భూభాగాన్నైనా తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనము కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి కూడా మనం పార్లమెంట్ చట్టం ద్వారానే చేస్తాం కదా. అందులో భాగంగా మనకు ఆంధ్ర, తెలంగాణ 2 కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉంటుండే కదా. దాంట్లో నుంచి మనము తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ చేసుకొని ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నాం కదా. ఇలా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కానీ, లేదా విదేశీ సరిహద్దులు ఉంటాయి కదా, అంటే రాష్ట్రానికి సంబంధించిన సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటాం కదా, వాటిని కూడా మనము ఈ అధికరణ 3ని ప్రామాణికంగా తీసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ అధికరణ 4, రాష్ట్రాల యొక్క పరివర్తనకు సంబంధించిన చట్టాలు. అంటే మనము అధికరణ 2, 3 కింద చేసిన చట్టాలకు సవరణలు అంటే చట్టం ఫస్ట్ చేసి తర్వాత ఏమైనా సవరణలు చేయాలనుకున్నప్పుడు మనకి అధికరణ 4ని ప్రామాణికంగా తీసుకొని దీంట్లో ఉన్న లాస్ని బేస్ చేసుకొని మనకి పార్లమెంట్ అనేది దాంట్లో కొన్ని మార్పులు చేయడానికి అనేది అవకాశం ఉంటుంది. మనకు మొదటి భాగం అనేది అయిపోయింది. దీనిలోని ముఖ్యాంశాలు ఏంటంటే, భారతదేశం అనేది ఒక యూనియన్ అని చెప్పుకున్నాం కదా. రాష్ట్రాలన్నీ కలిపి భారతదేశం అనేది ఒక యూనియన్గా చెప్పుకోవచ్చు. ఇది కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు మరియు రాష్ట్రాల సరిహద్దు మార్పులకు కూడా పార్లమెంటుకు పూర్తి అధికారం అనేది ఉంది. మరియు ఈ భాగం అనేది దేశ సమైక్యత మరియు భూభాగ సమగ్రతను కాపాడేందుకు చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. తర్వాత పార్ట్ 2 చూసుకుందాం, లేదా 2వ భాగం. ఈ 2వ భాగం అనేది మనకు పౌరసత్వాన్ని సూచిస్తుంది. పౌరసత్వం అంటే ఏంటి? మనకు భారతదేశంలో అయితే ఏక పౌరసత్వం అనేది ఉంది. పౌరసత్వం అంటే ఏంటంటే, భారతదేశంలో నివసిస్తున్న ప్రజలు ఎవరైనా కేవలం భారతదేశానికి సంబంధించిన పౌరసత్వాన్ని మాత్రమే కలిగి ఉండాలి. ఇంకొక దేశంలో పౌరసత్వాన్ని వాళ్ళు పొందిర్రు అని అంటే మన భారతదేశ పౌరసత్వం అనేది ఆటోమేటిక్గా వాళ్ళకు రద్దయిపోయినట్టు చెప్పుకోవచ్చు మనం. కానీ ఎగ్జాంపుల్కి ఏంటంటే అన్ని దేశాలు ఏక పౌరసత్వాన్ని మాత్రమే పాటించవు. మనకు అమెరికా రాజ్యాంగాన్ని చూసుకుంటే అక్కడ రాష్ట్రాలకు సపరేట్ రాజ్యాంగం ఉంటుంది, దేశం మొత్తానికి కలిపి ఒక రాజ్యాంగం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ద్వంద్వ పౌరసత్వం అనేది ఉండడం జరుగుతుంది. అలా కొన్ని దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం కూడా ఉంది. కానీ మన భారతదేశంలో మాత్రం కేవలం ఏక పౌరసత్వం మాత్రమే
ఉండడం జరుగుతుంది. మనకి పౌరసత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ 5 to 11 అని చెప్పుకోవచ్చు. అధికరణ 5 నుంచి 11 వరకు ఉన్నాయి. ఈ అధికరణలన్నీ కూడా మనకి పౌరసత్వానికి సంబంధించిన విషయాలను తెలియజేస్తాయి. అయితే మనం ఇవి ఒక్కొక్కటిగా చూసుకుందాం. ఆర్టికల్ 5 లేదా అధికరణ 5 అని చెప్పుకోవచ్చు. ఇది రాజ్యాంగ ప్రారంభ సమయంలో పౌరసత్వాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే రాజ్యాంగం 1950లో స్టార్ట్ చేసుకున్నాం కదా, మనకు అమల్లోకి వచ్చింది కదా, ఆ టైంలో పౌరసత్వానికి సంబంధించిన నియమాలు ఏమున్నాయని చెప్పి చూద్దాం. రాజ్యాంగం ప్రారంభమైన సమయంలో భారత్లో నివసించే నిర్దిష్ట అర్హతలు కలిగిన వ్యక్తులు భారత పౌరులు అవుతారని చెప్పింది. నిర్దిష్ట అర్హతలు అంటే ఏంటంటే భారతదేశంలో సర్టెన్ కొన్ని సంవత్సరాల నుంచి జీవిస్తున్న వ్యక్తులై ఉండడము, ఇట్లా కొన్ని రూల్స్ ఉండేవన్నమాట. వాటన్నింటి గురించి కూడా మనం చూసుకుందాం మెల్లిగా. నెక్స్ట్ ఆర్టికల్ 6 లేదా అధికరణ 6 అని చెప్పుకోవచ్చు. ఇది పాకిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చిన వారి యొక్క పౌరసత్వాన్ని తెలియజేస్తుంది. అంటే కొందరు పాకిస్తాన్ నుంచి మన భారత్కి, ముస్లిమ్స్, ఎగ్జాంపుల్కి మనం ముస్లిమ్స్నే చూసుకోవచ్చు. మనకు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చి జీవిస్తున్నారు కదా, వాళ్ళకు పాకిస్తాన్ పౌరసత్వాన్ని వాళ్ళు వదులుకొని భారత పౌరసత్వాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు భారత పౌరులు అవుతారనమాట. అయితే ఈ పాకిస్తాన్ నుండి భారత్కు వచ్చి నివసించు వారికి నిర్దిష్ట నమోదు లేదా నివాసం ఉండాలి. నివాసం ఆధారంగా వారికి పౌరసత్వం అనేది లభిస్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 7. ఆర్టికల్ 7 ఏం చెప్తుందంటే పాకిస్తాన్కు వలస వెళ్ళిన వారి పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. మన ఇండియా నుంచి పాకిస్తాన్కి కొందరు వలస వెళ్తారు కదా, వాళ్ళ పౌరసత్వాన్ని గురించి సూచిస్తుంది మనకు ఆర్టికల్ 7 అనేది. అంటే ఏంటంటే పాకిస్తాన్కు వలస వెళ్ళిన వ్యక్తులు పౌరసత్వం అనేది రద్దు అయిపోతుంది. అంటే మన ఇండియాలో మన దేశం దాటి ఇంకో దేశానికి వెళ్ళిరంటే ఖచ్చితంగా వాళ్ళ పౌరసత్వం అనేది ఇక్కడ రద్దు అయిపోతుంది. ఆ దేశంలో వాళ్ళు పౌరసత్వం తీసుకుంటే వాళ్ళు అక్కడ జీవిస్తున్నట్టయితే వాళ్ళు ఆ దేశానికి సంబంధించిన పౌరసత్వాన్ని వాళ్ళకు వర్తిస్తుంది అన్నమాట. మన దేశానికి సంబంధించిన పౌరసత్వం రద్దు అయిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 8. ఇది మనకు అధికరణ 8 అనేది విదేశాల్లో నివసించే భారత వంశీయుల యొక్క పౌరసత్వాన్ని గురించి తెలియజేస్తుంది. ఇందులో ఏంటంటే విదేశాల్లో నివసించే భారత వంశీయులకు రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం పొందే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు విదేశాల్లో జీవిస్తున్నప్పటికీ వీళ్ళకు భారతదేశ పౌరసత్వమే కావాలనుకుంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ విధానం ద్వారా వీరు మన భారతదేశ పౌరసత్వాన్ని అనేది పొందవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 9 లేదా అధికరణ 9 అని చెప్పుకోవచ్చు. స్వేచ్ఛగా విదేశీ పౌరసత్వం స్వీకరించిన వారి పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. ఇది అంటే స్వేచ్ఛగా వాళ్ళు మన భారతదేశ పౌరసత్వాన్ని వద్దనుకొని వేరే దేశం యొక్క పౌరసత్వాన్ని తీసుకుంటారు కదా, వాళ్ళని గురించి ఈ ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది. ఎవరైనా స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం స్వీకరిస్తే వారి భారతదేశ పౌరసత్వం అనేది ఖచ్చితంగా రద్దయిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 10 లేదా అధికరణ 10 అని చెప్పుకోవచ్చు. ఇది పౌరసత్వ హక్కు కొనసాగింపు. పౌరసత్వ హక్కు అనేది ఎలా కొనసాగిస్తాము ఏంటనేది చూద్దాం ఒకసారి. పౌరసత్వానికి సంబంధించిన చట్టాలు అనేవి పార్లమెంట్ రూపొందించే వరకు రాజ్యాంగం అనేది యథాతథంగా వర్తిస్తుంది. అంటే మనకు పౌరసత్వానికి సంబంధించిన హక్కు అనేది మనకు పార్లమెంట్ ద్వారా ఏదైనా మార్పులు చేర్పులు చేసేంత వరకు మాత్రం మన రాజ్యాంగంలో ముందు ఎలా రాశారో అలానే వర్తిస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 11 లేదా అధికరణ 11. ఇది పార్లమెంట్ చట్టాల ద్వారా పౌరసత్వంపై నియంత్రణ. అయితే పార్లమెంట్ చట్టాల ద్వారా మనకు పౌరసత్వం పైన ఎలాంటి నియంత్రణలు ఉన్నాయంటే పౌరసత్వానికి సంబంధించి పార్లమెంట్ చట్టాలు చేయడానికి పూర్తి అధికారం అనేది ఉంటుంది. మనకి ఇప్పుడు పార్లమెంట్ అనేది ఏం చేస్తుందంటే పౌరసత్వానికి సంబంధించి ఏవైనా నిబంధనలు ఎవరైనా క్రాస్ చేస్తే లేదా ఏదైనా మార్పులు చేయాలనుకుంటే, అంటే మారుతున్న జీవన శైలిని బట్టి కొన్ని మార్పులు చేయాలనుకుంటాం కదా, అలా ఏదైనా మార్పు చేయాలనుకుంటే మనకు పార్లమెంట్ చట్టాలు చేయడం ద్వారా మాత్రమే, పార్లమెంట్ చట్టం ద్వారా మాత్రమే ఈ మార్పులు అనేవి చేయవచ్చని మనకు ఆర్టికల్ 11 తెలియజేస్తుంది. నెక్స్ట్ దీనిలోని ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ భాగం అనేది పౌరసత్వానికి సంబంధించిన ప్రాథమిక నిబంధనలను వివరిస్తుంది. మరియు పౌరసత్వం పొందడం, కోల్పోవడం, చట్టాల రూపకల్పన అధికారం ఇవన్నీ కూడా మనకి ఈ భాగం ద్వారా
తెలుసుకోవచ్చు.